నమస్తే. ఫోన్ ట్యాంపరింగ్‌కి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఒక పక్కన ఏ1గా ఈ సంబంధించినటువంటి కేసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఎస్ఐబి మాజీ చీఫ్‌గా కొనసాగినటువంటి ఆయనేమో ఒక పక్కన ఆయనే అమెరికాలో ఉన్నా అని చెప్పేసి ఆయన మెసేజ్‌లు పంపుతా ఉంటే, మరొక పక్కన దీంట్లో ఈ కేసులో ఏ3గా కేసు నమోదైనటువంటి రాధాకిషన్‌ని మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మరి తెలుస్తా ఉంది. దీంట్లో కీలకమైనటువంటి పాత్ర ఆయన ఒక పక్కన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేస్తూనే ఒక పక్కన ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఆయన యొక్క పాత్ర కీలకమని తెలుస్తూ ఉంది. ఒక పక్కన ఇప్పటికే ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 6గురు పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో చాలామంది కీలకమైనటువంటి నేతల యొక్క ఫోన్లతో పాటు వాళ్ళ ఇంటి పరిసరాల్లో ఒక సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించుకుంటూ మరొక పక్కన ఫోన్ ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో కలుస్తూ ఉన్నారు అన్నటువంటి వివరాలను సేకరించేటువంటి పనులలో ఒక పక్కన రాధాకిషన్ యొక్క పాత్ర చాలా కీలకమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాంటి రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనను పట్టుకోవడం జరిగింది పోలీసులు. ఈయన కూడా గతంలో చెప్పడం జరిగింది ఆయనే విదేశాల్లో ఉన్నానన్నట్టుగా పోలీసులకు కొన్ని సంకేతాలు ఇచ్చి తప్పుదోవ పట్టించాలన్నటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒక పక్కన ఈ డీసీపీ ఎవరైతే ఈ రాధాకిషన్ రావు ఉన్నారో ఈయన లండన్లో ఉన్నా, నేను ఏదో ఆపరేషన్ కోసం నేను బయటకు వచ్చినన్నటువంటి సంకేతాలని పోలీసులకు చేరవేయడం జరిగింది. కానీ ఈయనను మరి పోలీసులు ఆయనను ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగిందట. ఈయన పట్టుకున్న తర్వాత కీలకమైనటువంటి అంశాలను సేకరించేటువంటి పనిలో పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈయన ద్వారా ఎవరెవరు సంప్రదించిండ్రు, ఈయనకు ఎవరు సంప్రదించడం జరిగింది, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఈయనను తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు, అంతేకాకుండా దీంట్లో ప్రభాకర్ రావు ఎవరితో కన్సల్ట్ అయ్యేది, ప్రభాకర్ రావు నేరుగా రాధాకిషన్ తోటి ఏమైనా కన్సల్ట్ అయ్యేదా, లేకపోతుంటే మధ్యలో ఉన్నటువంటి ప్రణీత్ రావు తోటి ఏమైనా మెసేజ్లు పంపేదా అనేటువంటి పూర్తి వివరాలను సేకరించేటువంటి పనులలో మాత్రం ఇప్పటికే పోలీసులు అయితే రాధాకిషన్ రావుని విచారిస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మరి రాధాకిషన్ రావు ఎవరి పేర్లు చెప్తాడు, ఒక పక్కనేమో రాధాకిషన్ రావు కేసీఆర్కి దగ్గరగా అనునాయునిగా, మరో పక్కన నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి వ్యక్తులనే కేసీఆర్ పెట్టుకోవడం జరిగింది తన యొక్క శాఖలలో. కానీ మరొక పక్కన ఈ పోలీసు సంబంధించినటువంటి ఎస్ఐబి అనేటువంటి సంస్థలు కూడా చాలామంది వాళ్ళ బంధువులను, వాళ్ళ కులపొలను, మరో పక్కన గతంలో పనిచేసినటువంటి మాజీలు ఎవరైతే ఉంటారో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇటువంటి సంస్థలలో పెట్టడం జరిగింది. అయితే ఎందుకు వీళ్ళను మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ పొడిగించి కేసీఆర్ ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో పెట్టడం జరిగింది, దీని వెనుక ఉన్నటువంటి కుట్రలు ఏంటిది, ఒకవేళ కనుక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి సంబంధించినటువంటి ట్యాపింగ్ సంబంధించినటువంటి సెంటర్లు పెట్టినటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన వరంగల్ కావచ్చు, మరో పక్కన మహబూబ్నగర్ కావచ్చు, హైదరాబాద్, సిరిసిల్ల ఇట్లాంటి సంబంధించినటువంటి మెయిన్ ప్రాంతాలలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో వాళ్ళనే ఎందుకు కీలకంగా ఎంచుకోవడం జరిగింది, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఒక పక్కన ప్రముఖులు ఉన్నారు, మరో పక్కన సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మరో పక్కన బడా వ్యాపారవేత్తలు ఉన్నారు, బంగారు వజ్రాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ ఫోన్లను, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలామంది దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు వింటూ వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేసిందన్నటువంటి ఒక అభియోగం ఉన్నది. కాబట్టి వీటిపైన పూర్తి విచారణ జరగాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. దీంట్లో ప్రణీత్ రావు చెప్పినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఆధారంగా, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఏవైతే లీకుల ఆధారంగా ప్రణీత్ రావును విచారించేటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని దీంట్లో కీలకమైనటువంటి వాళ్ళెవరు, ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉంటుందనేటువంటి పూర్తి డాటాని ప్రణీత్ రావు దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఈ కేసులో ఇప్పటికీ 6గురు, ఒక పక్కన ఏ1గా ప్రభాకర్ రావుని మరి పోలీసు ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది, ఏ2గా ప్రణీత్ రావుని, ఏ3గా ఇప్పుడున్నటువంటి రాధాకిషన్ రావు, ఏ4గా భుజంగరావుని, ఏ5గా తిరుపతన్న, ఏ6గా ఐన్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ను కూడా మరి తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉంటా ఉన్నాయి. ఈరోజే ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన ఆయనతో పాటు ఎవరైతే ఇందాక అన్నట్టుగా రాధాకిషన్ రావుతో పాటు ఇంకొక ఈ సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి దాంట్లో ఏసీపీగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ పాత్ర పైన విచారణ చేస్తూ ఉన్నారట. దీనిపైన లోతైనటువంటి విచారణ చేయడంతో పాటు ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరికరాలు ఎక్కడెక్కడ ఉపయోగించడం జరిగింది, దేనికోసం ఉపయోగించడం జరిగింది,
దీంట్లో ఉన్నటువంటి 300 కోట్ల రూపాయలను ఒక ఎంపీనో లేకపోతే ఎమ్మెల్సీనో ఈ డబ్బును సమకూర్చినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అట్లాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా, లేకపోతే కేసీఆర్ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇవ్వడం జరిగిందా, ప్రజల సొమ్ముతోటి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని తీసుకురావడం జరిగిందా, ఏ విధంగా ఈ సంబంధించినటువంటి 300 కోట్లను సమకూర్చిందన్నటువంటి పూర్తి ఆధారాలను సేకరించేటువంటి పనుల్లో మాత్రం పోలీసులు అయితే నిమగ్నం అయిపోయి ఉన్నారు. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన ఎర్రబెల్లి దయాకర్రావు పేరు కూడా కీలకంగా వినిపించడం జరిగింది. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్లో ఒక మాజీ మంత్రి పేరు కీలకంగా వినబడతా ఉన్నది. అంటే ఏ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఆ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిందన్నటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. బలమైనటువంటి ఆధారాలను కూడా వీళ్ళు ఇప్పుడు డీజీపీకి ఇచ్చేటువంటి పనులలో నిమగ్నం అయిపోయారు. మొన్న ఒక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మరికొంతమంది బాధితులు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి బడా వ్యాపారవేత్తలని కూడా బెదిరించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయని తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా రేపో మాపో వీళ్ళు చేసినటువంటి ఏవైతే ఫోన్లు ట్యాపింగ్ చేసి విన్న తర్వాత వాళ్ళని బెదిరించినటువంటి వాళ్ళ బాధితులు కూడా పెద్ద సంఖ్యలో డీజీపీకి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూద్దాం దీని పట్ల సీరియస్గా ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా దీనిపైన పూర్తయినటువంటి విచారణ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఒక పక్కన ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఇంటి చుట్టూ కూడా జామర్లు ఏర్పాటు చేసి మరి ఆయన యొక్క బగ్స్ ఏర్పాటు చేసి ఆయన ఇంట్లో జరుగుతున్నటువంటి తతంగాన్ని కూడా ఒక 300 మీటర్ల దూరంలో ఉండి విన్నట్టుగా కొన్ని సంకేతాలు రావడం జరిగింది, కొన్ని వార్తలు కూడా బయటికి రావడం జరిగింది. ఇదే నిజమనేది కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కూడా దీనిపైన చర్యలు తీసుకునేందుకు, దీనిపైన ఉన్నటువంటి ఎవరైతే ఇట్లాంటి పనులకు పూనుకున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు ఆయన కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నాడు, ఆయన కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. మరొక పక్కన ఏదైతే ఈ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు లీడ్ చేసిండ్రు, ఈ సాఫ్ట్వేర్ను ఎవరు నడపడం జరిగింది, ఎప్పటి నుంచి ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారం నడుస్తూ ఉందనేది తేల్చేటువంటి పనిలో మరో పక్కన పోలీసులు కూడా ఉండడం జరిగింది. దాదాపుగా ఇది 2014 నుంచి దాదాపు 10 సంవత్సరాల కానించి కూడా ఈ యొక్క వ్యవహారం నడుస్తుందని తెలుస్తూ ఉంది. ఇది ఏదో 2-3 సంవత్సరాల కాంచి నడిచేటువంటి వ్యవహారం కాదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్ఐబిని పూర్తి స్థాయిలో ఆయన యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది, ఎంతమందిని బెదిరియడం జరిగింది అన్నటువంటిది అది కూడా విచారణ జరగాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. సుమారుగా 10 లక్షల మంది ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ 10 లక్షల మంది ఎవరున్నారు, ఈ 10 లక్షల మంది ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేది కూడా లోతైనటువంటి విచారణ చేస్తేనే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రణీత్ రావు ఇప్పటికే ఈ సంబంధించినటువంటి డాటా ఏదైతే ఉంటుందో ఆ ప్రణీత్ రావు అప్పటికే మూసి నదిలో పడేయడం జరిగిందట. హార్డ్ డిస్క్లను మొత్తం పగలగొట్టి వాటిని అన్నిటి కూడా మొత్తం అంతా నాశనం చేసి పడగొట్టేటువంటి ప్రయత్నం మూసి నది దగ్గర వేస్తే ప్రణీత్ రావును విచారించేటువంటి సందర్భంలో ఇట్లాంటి కీలకమైనటువంటి విషయాలు తెలిసినాయి. ఆయన ఉన్నటువంటి డాటాను ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది, ఆ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది అన్నటువంటి పూర్తి డాటాను పోలీసులకు చెప్పడంతో పాటు ఈయన ఎక్కడైతే పడేసిండో అక్కడి నుంచి మళ్ళీ రికవర్ చేసేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. చూద్దాం దీనిపైన. ఈయనే ఎవరు డీసీపీ, మాజీ డీసీపీ, టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి డీసీపీ ఈయనే ఎవరు రాధాకిషన్ రావు. ఈ రాధాకిషన్ రావుని పోలీసులు మరి అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈయనతో పాటు మరో ఇదే టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి ఏసీపీని కూడా మరి అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తం ఏ దందాలు ఒక పక్కన ఈయన ఏంటిది ఎవరినైనా కానీ కిడ్నాపులు చేసి తీసుకొని పోయి కొట్టించేటువంటి ప్రయత్నం అన్నాడు. ఈ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈయనను ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే కొంత మాట్లాడతారో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వాళ్ళని తీసుకుపోవాలి, వీళ్ళు ఉన్నటువంటి దొంగ బ్యాచ్ తోటి 2-3 రోజులు కిడ్నాప్ చేయాలి, బెదిరియాలి, కొట్టాలి, మళ్ళీ ఇంకోసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరించేటువంటి మొత్తం అంతా ఈ శాఖకి ఈయన చూసుకునేది. మొత్తం అంతా ఈయన డీసీపీగా పనిచేసేది టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో. ఒకసారి చూద్దాం ఈయన సంబంధించినటువంటి ఈయనను దొరకబట్టి పోలీసులు విచారిస్తూ ఉన్నారట. ఇక పోలీసుల అదుపులో రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీతో పాటు సిఐ కూడా. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ, ట్యాపింగ్ ఆదేశాలు ఎవరిచ్చారనే దానిపై ఆరా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందం తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావుతో పాటు సిఐగా పనిచేసిన గట్టుమల్లును అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వీరిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును జరిపిన విచారణలో రాధాకిషన్ రావు పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక
సొమ్మును ఎక్కడికి తరలించారు? ఫోన్ ట్యాపింగ్ టీం రాజకీయ నాయకులు, వ్యాపార, సినీ ప్రముఖుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి భారీగా దండుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ట్యాపింగ్ ఆదేశాలు ఎవరిచ్చారు? ఎవరెవరిని బెదిరించారు? ఆ సొమ్మును ఎక్కడికి తరలించారు అనే విషయాలపై తీగలాగుతున్నట్లు తెలుస్తా ఉంది. ఆయన వస్తేనే గుట్టు రట్టు. కేసులో A1గా ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల నుంచి వస్తేనే అసలు మొత్తం గుట్టు బయటపడుతుందనే టాక్ వినిపిస్తుంది. కేసులో అసలు ముద్దాయిలు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు కాదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు తదితరులు ముద్దాయిలు అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన తిరిగి ఇక్కడికి వస్తేనే పూర్తి సాక్ష్యాలు, ఆధారాలతో అసలు గుట్టు రట్టవుతుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ వ్యవహారం జిల్లాల వరకు విస్తరించిందన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక సిఐ గట్టుమల్లు కీలక పాత్ర. ప్రణీత్ రావు అరెస్టు కాగానే రాధాకిషన్ రావు విదేశాలకు వెళ్ళిపోయారు. దీంతో దర్యాప్తు అధికారులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో విచారణకు రావాలంటూ సిఆర్పిసి 41 సెక్షన్ ప్రకారం జారీ చేసి నోటీసులు రాధాకిషన్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరైనట్లు సమాచారం. బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో గతంలో టాస్క్ ఫోర్స్లో సిఐగా పనిచేసిన సిఐ గట్టుమల్లు కీలక పాత్ర పోషించినట్టు తెలియడంతో ఆయనను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం. అసలైనటువంటి దొంగ ఎవరి దీంట్లో? A1గా ఉన్నటువంటి దొంగ మాజీ చీఫ్, ఏదైతే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావును తీసుకొని వచ్చినట్టయితే అసలైనటువంటి వాస్తవాలు బయటపడతాయి. ఖచ్చితంగా కూడా ఈ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి, మరో పక్కన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి దగ్గర చుట్టరికం ఉన్నది. అంతేకాకుండా దగ్గరి బంధువుతో పాటు మరో పక్కన ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఆయన ఏది 2020లో రిటైర్మెంట్ అయితే ఇమ్మీడియట్గా మళ్ళీ తీసుకొచ్చి ఈయన ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక చీఫ్గా నియమించడం జరిగింది. ఈయన ఆధ్వర్యంలో పెద్ద దందా నడిచింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎవరైనా పేరు ఉందనుకో, ఆ నెంబర్ని తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి, కేసీఆర్ లేకపోతే సంతోష్ రావు మెసేజ్ పంపగానే వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి డేటా, ఎవరి ఫోన్ అయితే ట్యాప్ చేయాలనుకుంటారో ఆ సంబంధించినటువంటి ఆ ఫోన్ నెంబర్ ఇవ్వగానే పూర్తి డేటా కళ్ళ ముందట ప్రత్యక్షం అయ్యేదట. వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, ఆ ఫోన్లో ఉన్నటువంటి వీడియోలు కానీ, ఆడియోలు కానీ, ఫోటోలు కానీ అన్నీ కూడా బహిర్గతం అయ్యేటి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. ఒకరికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఎంత దారుణమైనటువంటి వ్యవస్థో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈయన పూర్తిగా ఈ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల్లో నేను అమెరికాలో ఉన్నానని చెప్పేసి, నేను క్యాన్సర్ చికిత్స కోసం వచ్చినని చెప్పేసి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఈయన ఆడేటువంటి డ్రామాలు అందరికీ తెలుసు. కాబట్టి ఈయనను ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈయనను విచారిస్తే అసలైనటువంటి దొంగలు ఎవరో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే రాధాకిషన్ రావు ఉన్నాడో, ఈ రాధాకిషన్ రావు కూడా ఆయన కూడా నేను లండన్లో ఉన్నా, నేను విదేశాల్లో ఉన్నా అని చెప్పేసి కొన్ని నాటకాలు ఆడిండు. కానీ ఈయన పైన లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఇక ఈయన వచ్చిందని తెలుస్తూ ఉంది. ఈయన వచ్చుడు కాదు, ఈయనను ఎక్కడో పట్టుకొని తీసుకొచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది. తీసుకొని వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తూ ఉన్నారట. ఒక పక్కన ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా విచారిస్తేనే ఇంతమంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా ఈయనను విచారించినటువంటి నేపథ్యంలో ఒక పక్కన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారిస్తే ఇంకా కీలకమైనటువంటి పేర్లు వస్తాయి. మరో పక్కన ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావును విచారించినట్టయితే అసలైనటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి దీనిపైన రాధాకిషన్ రావు ఏ విధమైనటువంటి సమాధానాలు ఇస్తాడు, రాధాకిషన్ రావు ఎవరెవరి పేర్లు చెప్తాడు అనేది కూడా ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో ఒక భయం అయితే కనబడతా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే వీళ్ళను అడ్డు పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం ఒక రాజకీయ పరమైనటువంటి ఒక స్వార్థ రాజకీయాల కోసం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది ప్రముఖులను బెదిరించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూద్దాం రాధాకిషన్ రావు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. అంతేకాకుండా దీంట్లో ప్రభాకర్ రావు పాత్రని ప్రభాకర్ రావు చేయమని చెప్పేసి అన్నాడా ఈయనను, లేకపోతుంటే నేరుగా అక్కడ ఉన్నటువంటి సంతోష్ రావుతోంటో లేకపోతే కేసీఆర్ తోంటో కేటీఆర్ తోటి ఆదేశాల మేరకు పనిచేసినటువంటి పూర్తి ఆధారాలను సేకరించడంలో పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.